దేవర హిట్ తర్వాత కొరటాల శివ సరిపోదా శనివారం సక్సెస్ తర్వాత వివేక్ ఆత్రేయ కాస్త గ్యాప్ తీసుకొని బాలకృష్ణను సెట్ చేశారు. బాలయ్యతో అఖండ 2 తీసి హై ఎస్టిమేషన్స్ మిస్ఫైర్ అయ్యేలా చేసిన బోయపాటి ఏ హీరోని సెట్ చేశాడు? బాలీవుడ్ టాలీవుడ్ హీరోస్ కాదు అనడంతో కోలీవుడ్ హీరోని లైన్ లో పెట్టాడా? వరుస ఫెయిల్యూర్స్ తో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇమేజ్ గట్టిగానే డ్యామేజ్ చేసినట్లున్నాయి ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే. స్కందాతో లాజిక్ లేకుండా సినిమా చేసి మ్యాజిక్ చేద్దామనుకుంటే ట్రోల్స్ కు గురయ్యాడు. ఇవన్నీ పట్టించుకోకుండా బాలయ్య అఖండ 2 ఆఫర్ ఇస్తే ఆపర్చునిటీ సద్వినియోగం చేయలేకపోయాడు. ఈ 2 ఫ్లాప్స్ దెబ్బకు టాలీవుడ్ హీరోలు అతడితో వర్క్ చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అఖండ 2 తర్వాత హీరోలను సెట్ చేసేందుకు బోయపాటికి తల ప్రాణం తోకకొస్తుంది. అల్లు అర్జున్ చరణ్ కోసం ప్రయత్నించి విఫలమైన డైరెక్టర్ రణవీర్ కోసం బాలీవుడ్ వెళ్లాడు. దురంధర్ మాసివ్ హిట్ ముందైతే బోయపాటిని బహుశా పట్టించుకునేవాడేమో రణవీర్. కానీ సక్సెస్ఫుల్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, డాన్ 3 దర్శకులకు హ్యాండ్ ఇచ్చిన హీరో ఫ్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడా? అక్కడ కూడా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత రానాను అప్రోచ్ అయినా ఫలితం శూన్యం. మొన్న మధ్య మరోసారి రామ్ పోతినేతో బోయపాటి సినిమా చేస్తాడని వార్తలు రాగా ర్యాపో ఈసారి దర్శకత్వ బాధ్యతలు తన భుజానికి ఎత్తుకున్నాడు. టాలీవుడ్ బాలీవుడ్ హీరోలతో అయ్యే పని కాదని కాలీవుడ్ స్టార్స్ వేట మొదలు పెట్టాడు బోయపాటి. చివరకు కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. అయితే గతంలో సూర్యకు కూడా ఓ కథ చెప్పాడు బోయపాటి. చేద్దామని హామీ ఇచ్చాడట. అయితే సూర్యకు ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ వల్ల ఈ కొలాబరేషన్ సెట్ కాక తమ్ముడి కోసం సెట్ చేశాడని తెలుస్తోంది. కానీ కార్తీ మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ మూవీని పట్టాలెక్కించాడు. మరి ఇది కంప్లీట్ అయ్యేంత వరకు బోయపాటి కార్తీ కోసం ఎదురు చూస్తాడా లేక మరొకరిని సెట్ చేస్తాడా? బోయపాటి నెక్స్ట్ ఎవరితో మూవీ చేయబోతున్నాడో చూడాలి. డెకాయిట్ లో పద్ధతిగా కనిపించిన మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లో స్కిన్ షోకి సిద్ధమైంది. అయితే సీతా మహాలక్ష్మిని డామినేట్ చేసేస్తోంది పూజా హెగ్డే. కుబేరా ది గర్ల్ ఫ్రెండ్ లో పక్కింటి అమ్మాయిలా మెరిసిన నేషనల్ క్రష్ నార్త్ బెల్ట్ లో గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. సమ్మర్ ఎండింగ్ లో బీటౌన్ లో హాట్ వేవ్స్ పుట్టించేందుకు సిద్ధమయ్యారు ఈ టాలీవుడ్ క్యూటీస్. నార్త్ సౌత్ లో ఫ్లాప్స్ టేస్ట్ చేస్తున్నా కూడా పూజా హెగ్డే ఇచ్చే గ్లామర్ స్టఫ్ కు మేకర్స్ ఆమెను విడిచిపెట్టడం లేదు. రెట్రోలో అలా డీ గ్లామర్ రోల్ చేసిందో లేదో జీర్ణించుకోలేకపోయారు ఆడియన్స్. వెంటనే మోనికా బెలూచి అంటూ కూలీ ఐటమ్ సాంగ్ తో కవర్ చేసేసింది బుట్టబొమ్మ. 6 ఏళ్ల నుండి సక్సెస్ లేకపోయినా గ్లామ్ అండ్ చామ్ తో ఆఫర్స్ కొల్లగొట్టేస్తోంది అమ్మడు. ముఖ్యంగా బాలీవుడ్ లో అందాలు ఆరబోసేస్తోంది బుట్టబొమ్మ. వరుణ్ ధావన్ సరసన హై జవానీతో ఇష్క్ హోనా హైలో పూజా గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో మృణాల్ ఠాకూర్ మరో హీరోయిన్ అయినప్పటికీ ఆమెను సైడ్ చేసే విధంగా స్కిన్ షో చేసేస్తోంది మేడం. షార్ట్ అవుట్ ఫిట్స్ అండ్ బికినీలో పిచ్చెక్కిస్తోంది పొడుగు కాళ్ల సుందరి. నేనేమైనా తక్కువ తిన్నానా అని మృణాల్ కూడా మూవీకి కావాల్సినంత గ్లామర్ డోస్ అద్దుతోంది. జూన్ 5న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. టాలీవుడ్ లో పక్కింటి అమ్మాయి తరహా రోల్స్ చేస్తున్న రష్మిక బాలీవుడ్ లో మాత్రం గ్లామర్ రోల్స్ చేస్తోంది. గత ఏడాది కుబేరా ది గర్ల్ ఫ్రెండ్ లో పద్ధతిగా కనిపించిన నేషనల్ క్రష్ థామాలో స్కిన్ షో చేసింది. అప్కమింగ్ ఫిల్మ్ కాక్టైల్ 2లోనూ తన చరిష్మాను చూపించబోతోంది. కానీ కృతి సనన్ రష్ కన్నా హాట్ ఫోజులతో స్క్రీన్ మరింత హీట్ ఎక్కించబోతోందని తెలుస్తోంది. జూన్ 19న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది ఈ రొమాంటిక్ ఫిల్మ్. ఇలా ముగ్గురు టాలీవుడ్ బ్యూటీలు సమ్మర్ ఎండింగ్ లో సిజ్లింగ్ లుక్స్ లో సిల్వర్ స్క్రీన్ పై మరింత హీట్ పెంచబోతున్నారన్నమాట. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన మాటలతోనే కాదు చేతులతో కూడా నెట్టింట్లో పెద్ద డిస్కషన్ అయ్యేందుకు కారణమైంది. చివరికి తనకే తలనొప్పిగా మారడంతో స్పందించక తప్పలేదు ఈ భామ. ఆ విషయంలో క్లారిటీ ఇస్తూనే ఓ ప్రామిస్ కూడా చేసేసింది క్వీన్. అదేంటో చూద్దామా? బాలీవుడ్ బ్యూటీ ఎంపీ కంగనా రనౌత్ సోషల్ మీడియాను ఎంత కంగారు పెట్టేసింది. మెడలో నల్లపూసలు, మంగళసూత్రం, చేతికి మట్టి గాజులు ధరించి ఇటీవలే పాపరాజీస్ కంటికి చిక్కింది క్వీన్. ఇంకేముంది, ఆభరణాలను హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో కంగనాకు హైప్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్ క్వీన్ రహస్యంగా పెళ్లి చేసేసుకుందని, ఇంకొందరు షూటింగ్ అంటూ ఎవరికి వారే డిస్కషన్ షురూ చేశారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో కంగనాకు ఈ విషయంపై ఫోన్ కాల్స్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారట. దీంతో క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది క్వీన్. షూటింగ్ నిమిత్తమే వీటిని ధరించానని, క్యారెక్టర్ మేకప్ లో ఉన్నప్పుడు వీడియో తీసి నెట్టింట్లో హడావుడి చేస్తున్నారన్న కంగనా, నటి అన్నాక అన్ని పాత్రల్లోనూ నటించాలని, పెళ్లైన మహిళగా యాక్ట్ చేయటంలో తప్పేముందని ప్రశ్నిస్తోంది. ఇక సీక్రెట్ గా పెళ్లి చేసుకుందన్న వార్తలపై స్పందిస్తూ రహస్యంగా పెళ్లి చేసుకోనని ప్రామిస్ చేసేసింది ఫైర్ బ్రాండ్. ఇక సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో క్వీన్ సీక్వెల్ షూటింగ్ కు సంబంధించిన గెటప్ అన్నది బాలీవుడ్ టాక్. వన్స్ అపాన్ ఎ టైమ్ బాలీవుడ్ రొమాంటిక్ హీరో బాబీ డియోల్ కొన్ని మిస్టేక్స్ చేసి కెరియర్ డౌన్ ఫాల్ చేసేసుకున్నాడు. దీంతో దర్శకులు మోహన్ చాటేశారు.
ఆఫర్స్ కోసం ఎంతో మంది చుట్టూ తిరిగాడు, కానీ నో యూజ్. యానిమల్తో అతడు తిరిగి పుంజుకోవడమే కాదు, నార్త్ సౌత్లో బిజియెస్ట్ విలన్గా మారాడు. కానీ ఈ టైంలో రిస్క్ చేస్తున్నాడా? కోల్పోయిన మార్కెట్ తిరిగి తెచ్చుకోవాలి అనుకుంటున్నాడా? ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే హీరోలనైనా పట్టించుకునేది, లేకుంటే పక్కన పెట్టేస్తారు మేకర్స్. స్టార్ కిడ్ అయినా దానికి మినహాయింపు కాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ లెజెండరీ హీరో ధర్మేంద్ర కొడుకు బాబీ డియోల్. 90s లో హీరో ఎంట్రీ ఇచ్చి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న బాబీ డియోల్ ఆ తర్వాత పేలవమైన స్క్రిప్ట్ వల్ల ఫెయిల్యూర్స్ చవి చూసి హీరోగా మార్కెట్ కోల్పోయాడు. దీంతో బాబీని పూర్తిగా పక్కన పెట్టేశారు మేకర్స్. ఆఫర్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినా నో యూస్. కానీ ఒక్కో ఆఫర్ అతడి కెరీర్ ని మార్చేసింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ లో విలన్ గా టర్న్ తీసుకున్నాడు బాబీ డియోల్. ఇందులో ఒక్క డైలాగ్ లేకపోయినా కేవలం తన నటనతోనే విలనిజాన్ని పండించాడు ఈ సీనియర్ హీరో. కట్ చేస్తే ఏ ఆఫర్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాడో ఇప్పుడు అతడి కాల్ షీట్స్ కోసం మేకర్స్ వెయిట్ చేసే పరిస్థితికి ఎదిగాడు. నార్త్ మాత్రమే కాదు, సౌత్ లో బిజియెస్ట్ యాంటోగనిస్ట్ గా మేక్ ఓవర్ అయ్యాడు. విలన్ గా ఫుల్ ఫామ్ లో ఉన్న బాబీ డియోల్ ఉన్న పళంగా హీరోగా టర్న్ తీసుకుని కెరీర్ ను మళ్లీ రిస్క్ లో పెట్టుకున్నాడు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో బందర్ మూవీ చేస్తున్నాడు. గత ఏడాది టొరంటో ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమైన ఈ మూవీ జూన్ 5న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పటికే హీరోగా ఫేడ్ అవుట్ అయిన బాబీ డియోల్ బందర్తో కోల్పోయిన మార్కెట్ తిరిగి తెచ్చుకుంటాడా? ఫెయిల్ అయితే ఇదొక ప్రయత్నంగా ఫీల్ అయి ఫుల్ స్టాప్ పెడతాడో? లెట్స్ సీ. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోస్ తో నటించి కోలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ గా ఎదిగింది దుషారా. ధనుష్, ఫహద్ ఫజిల్, విక్రమ్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. దుషారాకు తిరుగులేదు అనుకునే టైంలో భారీ గ్యాప్ ఇచ్చేసింది. ఈ గ్యాప్ తీసుకుంది కాదు, వచ్చిందంతే అంటోన్న ఈ భామ నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో బాక్సాఫీస్ దండయాత్రకు రెడీ అయింది. ఈసారి అమ్మడు చుట్టేస్తున్న హీరోస్ ఎవరో చూసిద్దామా? ఫ్యాషన్ డిజైనర్ నుండి హీరోయిన్ గా మారిన కోలీవుడ్ హీరోయిన్ దుషారా విజయన్. బోధియారి బుద్ధిమారి సినిమాతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన దుషారాకు ఐడెంటిటీని ఇచ్చిన మూవీ సార్పట్ట. ఇది ఓటీటీలో రిలీజ్ కావడంతో బ్యూటీకి రావాల్సినంత హైప్ రాలేదు. ఆ తర్వాత చాలా సినిమాలే చేసింది, కానీ దుషారా పేరు గట్టిగా వినబడేలా చేసింది రాయన్. ధనుష్ చెల్లెలిగా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఆమె ప్రధాన బలం. ధనుష్ 50th మూవీగా 100 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 160 కోట్లకు పైగా వసూలు చేసింది. ధనుష్ తో హిట్ కొట్టిన వెంటనే దుషారాకు రజనీకాంత్ వెట్టయాన్లో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. ఇందులో కనిపించింది కాసేపే అయినా మంచి రోల్, కానీ అనుకున్నంత స్థాయిలో ఈ మూవీ ప్రేక్షకులకు రీచ్ కాలేదు. ఆ వెంటనే విక్రమ్ సరసన వీరధీర సూరన్లో నటించింది అమ్మడు. సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇలా వరుస స్టార్స్తో నటించేసరికి కాలీవుడ్లో దుషారాకు తిరుగులేదు అనుకుంటున్న టైంలో గ్యాప్ ఇచ్చేసింది. కాదు ఆమె నటించిన సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉండటంతో గ్యాప్ వచ్చింది. దుషారా విజయన్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో బ్యాక్ టు బ్యాక్ థియేటర్స్లలో సందడి చేయబోతోంది. ఇటీవలే ఎగ్జామ్ వెబ్ సిరీస్ లో మెరిసిన ఈ చెన్నై కుటి యాంటోనీ వర్గీస్ కట్టాలాన్తో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మే 28న రిలీజ్ అవుతున్న ఈ మూవీలో యాక్షన్ ఇరగదీసిందట దుషారా. అలాగే జూలై 17న మాధవన్ లీడ్ రోల్ చేస్తున్న జేడి నాయుడుతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. విశాల్ సరసన మకుటంలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా కనిపించబోతున్న రాయన్ బ్యూటీ ఆర్య హీరోగా నటిస్తున్న సార్పట్ట 2లోనూ కనిపించబోతోందట. మూవీ మిక్చర్లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. వెంకటేష్ మహా సత్యదేవ్ కాంబినేషన్ రావ్ బహదూర్ తో మరోసారి రిపీట్ కాబోతుంది. జూలై 3న రాబోతుంది ఈ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ నేపథ్యంలో సత్యదేవ్ షూటింగ్ కోసం ఎలా మేకోవర్ అయ్యాడో ఆ వీడియోను షేర్ చేశారు మేకర్స్. ఈ సినిమాను మహేష్ బాబు సమర్పిస్తుండడం విశేషం. మాధురి దీక్షిత్, తృప్తి దిమ్రి, ధర్నా దుర్గా, రవికిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రాబోయే క్రైమ్ డార్క్ కామెడీ చిత్రం మా బెహన్. సురేష్ త్రివేణి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 4న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.